హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు మరొక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. హైదరాబాద్లో ఏ పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్లో అయినా ఖచ్చితంగా ఉండే స్వీట్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అదేంటి కద్దు కట్లీ చూపించబోతున్నాను. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కద్దు కట్లీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక 20 to 30 అన్ని కాజులు తీసుకున్నానండి. ఈ కాజులు మనం ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే టైం లేదనుకుంటే హాట్ వాటర్లో ఒక 2 hours ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెరికెడన్ని సగ్గుబియ్యం తీసుకొని అవి కూడా ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కద్దు తీసేసుకొని దాని మధ్యలో ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని మొత్తం ఇలా తురిమి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక 1.5 లీటర్ అని పాలు తీసేసుకొని వాటిని బాగా మరిగించి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఇందాక తురిమి పెట్టుకున్న కద్దుని మొత్తం ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ అని వాటర్ వేసేసుకొని ఈ కద్దుని బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మనకిక్కడ ఇలా పాలు మొత్తం మరిగిపోయి ఉంటాయి. సో దాంట్లోకి మనం పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మొత్తం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టుకున్న కాజులని మొత్తం వేసేసుకొని దాంట్లోకి ఈ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ అవుతుంది అది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన కద్దు మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఈ ఉడికిపోయిన కద్దు మొత్తాన్ని మనం ఇందాక సగ్గుబియ్యం వేసి పెట్టుకున్న పాలల్లోకి ఈ కద్దుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత పాలల్లో బాగా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం కాజు పేస్ట్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాజు పేస్ట్ వేసేసుకున్న తర్వాత మన దగ్గర ప్లెయిన్ కోవా ఉంటుంది కదండి, దాన్ని కూడా నేను మిక్సీ పట్టుకొని థిక్ పేస్ట్లా చేసేసుకొని వేసేసుకున్నాను. సో నెక్స్ట్ దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా అంత షుగర్ వేసేసుకొని దీంట్లోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా థిక్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రీన్ ఫుడ్ కలర్ని కొంచెం పాలల్లో మిక్స్ చేసేసుకొని దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఎంతో సింపుల్ అయిన కద్దు కా ఖీర్ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.